చల్బుర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామంలో అన్ని పనులు పూర్తి చేయాలి అని ప్రత్యేక అధికారి తహసీల్దార్ విజయ్ కుమార్ ఆదేశించారు. హుజరాబాద్ మండలంలోని చల్పూర్ గ్రామంలో తహసీల్దార్ ప్రత్యేక అధికారి విజయ్ కుమార్ హెల్త్ సిబ్బంది అంగన్వాడీ టీచర్స్తో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో మురికి కాల్వలు శుభ్రంగా ఉండాలని, తాగునీరు ప్రతిరోజు సరఫరా చేయాలని, రోడ్లపై చెత్త చెదారం లేకుండా రోడ్లు పరిశుభ్రంగా ఉండాలని ప్రత్యేక అధికారి విజయ్ కుమార్ వెల్లడించారు. హరితహారం మొక్కలు చెట్లపై వివరాలు వివరించారు. ప్రతిరోజు ఇంటి ముంగటికి వచ్చే చెత్త ట్రాక్టర్లో ప్రజలు పొడి చెత్తను, తడి చెత్తను వేరు చేసి ట్రాక్టర్లో పొయ్యాలని ప్రజలను కోరారు. ఈ సమావేశంలో పంచాయతీ సెక్రటరీ రాజేందర్, ఆర్ఐ శేఖర్, కారోబార్ మధుసూదన్, మండల సాయిబాబా, ఎరవెల్లి సతీష్ రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు. తర్వాత 10వ తారీఖు ఖాళీ ఇళ్లలో శిథిలావస్థ ఉన్న ఇల్లు కానీ లేదంటే ఓపెన్ ప్లేసులు ఎక్కడన్నా ఉంటే అక్కడ ఉన్న మనం పాత ఇళ్లను కూడా తొలగించడానికి కూడా ఉంది. వాటిని తొలగించడం, అలాగే మనకు ఐహెచ్హెచ్ అంటే మనకు అప్పుడు మరుగుదొడ్లు ఇంటింటికి ఉండాలని చెప్పి మనకు అప్పుడు చాలా వరకు కూడా అన్ని గ్రామాలను ఐఎస్ఎల్ నిర్మించారు. వాటిని కూడా కంపల్సరీ వాళ్ళు వినియోగంలోకి తీసుకురావడానికి సంబంధించినట్టు తెలియజేయడానికి. తర్వాత 11వ తారీఖు మన గ్రామంలో ఉన్న ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు కానీ వాటిని మనకు బోర్లు లేదా గ్రామ పంచాయతీకి సంబంధించి ఏమైనా బాయి అట్లాంటివి ఉంటే వాటిని ఒకసారి పరిశీలించి శుభ్రం చేసి ఆ ట్యాంకులను కూడా క్లోరినేషన్ చేయడానికి ఆ రోజు మనకు ఉన్నది. ఒకవేళ ఏమైనా పాడుపడిన బావులు రోడ్డు పక్కన కానీ అట్లా ఉన్నట్టయితే వాటిని గుర్తించి మనము ఈజీలో కానీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాటిని కూడా కూర్చోడానికి మనకు ఉంది. ఒకవేళ మీరు కూడా మీకు ఏమన్నా తెలిసినట్టు ఈ గ్రామంలో ఎక్కడైనా ఇళ్ళకు దగ్గర అట్లా పాడుపడిన బాగులు ఉంటే ఆ సమాచారం మాకు కూడా ఇప్పిస్తే మేము కూడా వాటిపైన తగు చర్యలు తీసుకుంటాం. 12వ తారీఖు పాఠశాలలు, అంగన్వాడీలు, ఆరోగ్య కేంద్రాలు, మార్కెట్ స్థలాలు, బస్టాండ్లు మొదలగు ప్రైవేట్ సంస్థలు ఏదైనా ప్రభుత్వ సంస్థలు కానీ ఆఫీసులు కానీ ఉన్నట్టయితే ఆ రోజు శుభ్రం చేయడానికి మనకు షెడ్యూల్